మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ వై రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో నాంపల్లి మండల ఎంఎస్ మరియు వివో నూతన కమిటీకి శిక్షణ జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో నాంపల్లి మండల ఎంఎస్ మరియు వివో నూతన కమిటీకి శిక్షణ జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ శేఖర్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మహిళా సంఘాల సమావేశాలలో ప్రతి మహిళ హాజరు కావాలని, అనేక విషయాలను చర్చించడం ద్వారా విషయ అవగాహన పొందవచ్చని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ మరియు పరిశ్రమల ఏర్పాటు చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగొచ్చని అన్నారు. మహిళా పొదుపు సంఘాలలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే తిరిగి అప్పు పొందడానికి 2గా అవకాశాలు ఉంటాయని అన్నారు. మండల పరిధిలో 48 గ్రామ సమైక్యలు ఉండగా అందులో 8 గ్రామ సమైక్యలు మాత్రమే శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని అన్నారు. శ్రీనిధి ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించినట్లయితేనే అధిక మొత్తంలో రుణాలు తీసుకొని మహిళలు వివిధ రకాల వనరులను పొందవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఏపీఎం వినోద్ కుమార్, ఏపీఓ గుంటక వెంకటేశం, సిసిలు సత్యనారాయణ, సావిత్రి, నాగమణి, శ్రీశైలం, సత్యం, పలు గ్రామాల మహిళా సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు ఇక్కడికి రావాలి, ఉదయం సాయంత్రం నేర్చుకోవాలి. మళ్ళీ మీ గ్రామంలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం మీటింగ్, ఇది 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల. ఆ టైంలో ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎందుకు చెప్పాలి, మీరు ఇక్కడ ఏం చెప్పాలి. ఆ మహిళలతో ఏంటంటే వాళ్ళ చిన్న సంఘాల్లో ఉన్న సమస్యలు కూడా మాట్లాడాలి. చిన్న సంఘాల సమస్యలు ఉంటాయి కదా, ఒక మీ అప్పుడు అవసరం ఉండొచ్చు, మీకు కుటుంబ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఈ గ్రామ సమస్యలు ఉండొచ్చు, అక్కడ గ్రామాల కరెంట్ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే అంగన్వాడీ స్కూల్ ఫుడ్ పెట్టకపోవచ్చు, అదేవిధంగా మీ స్కూల్లో రెగ్యులర్గా టీచర్ ఉండకపోవచ్చు. ఇటువంటి అంశాలను కూడా మాట్లాడుకోవాలి గ్రామం. లేదు మీరు వచ్చి ఏం చేస్తారంటే అప్పు తీసుకున్నంత నాకు అప్పు ఇస్తారా ఏమన్నా అడిగితే అది కాదు. గ్రామ సమస్యలు ఫస్ట్ మాట్లాడుకుంటే మీకు కూడా కొంచెం కాలక్షేపం ఉంటుంది. అందరూ కూడా వస్తారు. ఓన్లీ డబ్బుల కోసం అంటే ఏం చేస్తుంటే పక్కన చేయాలి పెట్టుకుంటారు. మనము ఈ మీటింగ్ పెడితే మీరు వచ్చి మీటింగ్ పెడితే మీరు ఏదో లెక్కలు చూసుకొని మీ గ్రామానికి జ్ఞాపకం ఇస్తాము, మీకు చదువుకుంటే పోతే మీకు ఇచ్చేసుకుంటారా. మీరు ఒక్కొక్కరితోటి మీ గ్రామ సమస్యలు చెప్పారు. తెలిసి ఏదంటే మీకు మండలం మొత్తం అవగాహన వస్తుంది. మండలం మొత్తం కూడా ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అని అవగాహన వస్తుంది. మీకు తెలిసిన లాస్ట్ టైం కుటుంబ ఇది మన గంజాయి నిర్మూలన కోసం ఇక్కడ కూడా ఇక్కడ నేను వచ్చిన మీరు అందరూ ర్యాలీ తీసుకుని గంజాయి నిర్మూలిస్తాము. గంజాయి నిర్మూలిస్తే ఎవరికేం బాగా అయితే అటువంటి ఉంటే మాట్లాడేది మీ గ్రామానికి మంచి జరుగుతుంది. లేదన్నా వ్యాధులు ఉన్నాయి, మీరే ముందు ఉండాలి. మీరు ముందు ఉంటే డాక్టర్లతో మాట్లాడాలి. మా గ్రామంలో ఆఫీసర్ 20 రూపాయలు అవుతున్నాయి, ఇంకోటి బెడ్ షాప్ పడుతుంది నడుస్తున్నాయి. పోలీసులు చెప్పాలి బెడ్ షాప్ మా దగ్గర ఆటకాడు నడుస్తున్నాయి. అయితే మా గ్రామంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బహిరంగ మనుషులు చేసే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మోటివేట్ చేసి రేపటి పోవద్దు. ఎవరైనా ఊళ్ళో ఇంట్లో నుంచి మీరు బయటకు వస్తుంటే అటువంటి వాళ్ళని గుర్తించే సోపిడి కట్టియండి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మన వాళ్ళు చేస్తున్నారు, పోయి మంచిగా పెట్టండి. కొంచెం మధ్యాహ్నం భోజనం బాధ్యతగా 133 లక్షలు మన జిల్లాకు సంబంధించి మా అకౌంట్ వచ్చేసి మీరు ఇవ్వగానే రిసిప్ట్ చేయగానే మీకు డబ్బులు ఇచ్చేది. మళ్ళీ మీరు ఆ డబ్బంతా కూడా మీ అకౌంట్లోకి వస్తుంది. మళ్ళీ మధ్యవర్తులు ఉండరు. దీంట్లో
ధాన్యం కొనుగోలు ఈ సంవత్సరము పెద్దపురంలో పెట్టినాం. ఇంకా మీరు కావాలంటే మహిళా సంఘాలు జిల్లాలో ఈ సంవత్సరము 700 కోట్ల రూపాయల ధాన్యం ఉంది. మహిళా సంఘం దయాగారా 7 కోట్ల రూపాయలు వస్తున్నాయి మహిళలకు కమిషన్ కింద 7 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే మన దగ్గర నాంపల్లిలో పంట తక్కువ కాబట్టి పెట్టాము. వచ్చే సంవత్సరం మీరు ఇంక పెడతామంటే పెట్టండి. మీ కమిషన్ కింటాలకు